అందరికీ నమస్కారం అండి. నేనైతే ఆదివారం మా ఇంట్లో బోనాలు చేశాను. బోనంలో మేము పరవన్నం అయితే వండుతాము. కొందరైతే పసుపన్నం వండుతారు కదండి. మేమైతే పరవన్నం వండి ఇంకా టిఫిన్ బాక్స్లో తీసుకెళ్ళి అమ్మవారికి అయితే 5 ఆకులలో నైవేద్యం అంటే పళ్ళు పెడతారు కదండి, అలా నైవేద్యం పెట్టయితే వస్తాను. నేను బోనం అయితే ఇంట్లో పెట్టుకుంటాను. అమ్మవారికి చీర కూడా సమర్పించుకుంటాను ఇంట్లోనే. నేనైతే బోనం ఇలా చేసుకుంటాను. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా చదువుకోవాలి, ఇంకా ఆడుకోవాలి, బజ్జి కావాలి. ఇది చూడండి, అది చూడండి. మీరు చూస్తున్నది మా మనవడు రింకు, మా మనవరాలు రియా అండి. చూస్తుండగానే వాళ్ళు ఎంత పెద్దగా అయిపోయారో. ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులు మా పిల్లల మీద ఉండాలని ఆ అమ్మవారికి దండం అయితే పెట్టుకోమని చెప్పాను.